ఈ ముగ్గురిలో ఎవరిది తప్పో బాగా ఆలోచించి చెప్పండి. జీవిత సత్యం తెలుస్తుంది. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ మీ కామెంట్ ప్రతిదీ నాకు చాలా ఇంపార్టెంట్. నన్ను ఎవరు అభిమానిస్తున్నారా అనేది నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక్కడ వచ్చేసి ఉన్నంతలో గొప్పగా చూసుకునే తండ్రి అనమాట. ఆ తండ్రికి ఉద్యోగరీత్యా టూర్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతుంటాయి. అందుకని కాలేజీకి తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఒక ఆటో మాట్లాడతాడు. అమ్మాయిని రోజు కాలేజీకి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆటో డ్రైవర్కి చెప్తే సరేనండి. అట్లాగే అమ్మాయిని రోజు కాలేజీకి తీసుకొస్తూ అట్లా ఈ ఆటో అబ్బాయితో స్నేహం, తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి ఏర్పడిపోతాయి. ఇక అంటే ఈ తండ్రి ఒప్పుకోడు కాబట్టి వేరే చోటకి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకునే జీవనం ఆటోనేగా వేసేది. అట్లాగే ఆటో వేసుకుంటూ చక్కగా రూపాయి సంపాదించుకుంటూ అట్లాగో కాలం నెట్టుకెళ్తూ ఉంది. ఇక పాప పుట్టిన తర్వాత కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని అప్పులు అయ్యాయన్నమాట. ఆ ఇంటికి వెళ్ళాంకి భర్త లేడు. ఆ ఇంటికి వెళ్ళామా ఈ అబ్బాయికి ఎప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు, ఏది కావాలంటే అది అట్లా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే భర్త లేడు కాబట్టి ఈ అబ్బాయి అవసరం ఆటోమేటిక్గా అబ్బాయికి తెలుసు నన్ను కోరుకుంటుంది అని. సరే ఒకరోజు డబ్బు చాలా అవసరము, ఇట్లా బండి కట్టాలి, బండి కొనుక్కొచ్చుకోపు అని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చింది. చక్కగా బండి కొనుక్కొచ్చుకున్నాడు. ఆ తర్వాత డబ్బు ఇచ్చింది. ఆ తర్వాత పిల్లకి బంగారం చేయించింది. ఇక ఈమె పరిస్థితి అర్థం చేసుకొని ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి, ఇల్లు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈమెను యూస్ చేసుకొని పిల్లల్ని బతికించుకుంటూ హ్యాపీగా ఉందామని చెప్పేసి ఆంటీతో కంటిన్యూ అవుతుంటాడు. ఇది ఈ అమ్మాయి ఒకరోజు చూస్తుంది అనమాట. చూసి మనకి ఇట్లాంటి బతుకు అవసరం లేదు, మనం పిల్లని తీసుకొని, అంటే పాప పుట్టిద్ది, చక్కగా పిల్లని తీసుకొని వెళ్ళిపోదాము, వేరే చోట ఎక్కడైనా బతుకుదాము అని చెప్పేసి అంటది. లేదు ఇక్కడ చక్కగా డబ్బు బంగారం వస్తుంది మనకి, రేపు ఏం పోతే ఇల్లు కూడా మనకే రాసిచ్చిద్ది, ఆంటీ దగ్గరే ఉందాము, నువ్వు ఉంటే ఉండు లేకపోతే లేదని చెప్పి అంతదాకా గొడవ అయింది. ఇక ఈ అమ్మాయి నేను అందరినీ కాదు అనుకుని వచ్చాను కాబట్టి నాకు తగిన శాస్త్రీ జరిగింది, ఇక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి పాపని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది ఆంటీతో సెటిల్ అయిపోతాడు. ఇక్కడ ఈ ముగ్గురులో డబ్బు ఎరవేసి ఆకట్టుకున్న ఆంటీది తప్ప, ఈ డబ్బుకు లోబడ్డ ఆ తమ్ముడిది తప్ప, ఈ భర్త మనసు అర్థం చేసుకోలేని భార్యది తప్ప అని ఒక వీడియో పోస్ట్ చేశాను. ఒక అబ్బాయి పెట్టాడు ఏమని, భార్యది తప్పు అని. ఇప్పుడు భార్యది తప్పు అని ఒకళ్ళు కాదు, ఇద్దరు ముగ్గురు పెట్టారు. సపోజ్ ఇదంతా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోవటం భార్య తప్పు. ఏదంతా భర్త కష్టాల్లో ఉంటే అది అర్థం చేసుకుని ముందుకు నడవటం అనేది భార్య ఏదైనా చేయగలదు. ఇక పరాయి ఆడదాంతో పెట్టుకొని దాని దగ్గర డబ్బు తీసుకొచ్చి నీకు పెడతాను అని అది ఎంతవరకు కరెక్టు? భర్త వ్యభిచారం చేసి ఇస్తున్నట్టే కదా అది. అలా కాదు. ఇప్పుడు మహా అయితే 1,00,000 ఇస్తావేమో, అదే భార్య వెళ్ళి తీసుకొస్తే 10 లక్షలు రావచ్చేమో. భార్య మాత్రం ఏ తప్పు చేయకూడదు. భార్య ఏదైనా తప్పు చేస్తే అది రకరకాలుగా మాట్లాడతాం. కానీ ఇక్కడ మగాడు చేస్తే మగాడు మన్మధుడు అని మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరిది తప్పు అని అంటే మీరే చెప్పండి. ఇక్కడ ఎలా అవుతుంది? నాకు వచ్చేసేసి ఇప్పుడు ఇద్దరు మనుషులు చక్కగా ముందుకెళ్ళేటప్పుడు ఈ మూడో వ్యక్తి అనేవాళ్ళు వచ్చినప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు ఈ మూడో వ్యక్తిని యాక్సెప్ట్ చేసినా వీళ్ళు ఇద్దరు విడిపోవటానికి అవకాశం వీళ్ళే ఇచ్చినట్టు అనమాట. లేదు, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఇదే ఈ మూడో వ్యక్తి లేకపోతే ఈ హ్యాపీనెస్గా చక్కగా ఉన్నంతలో తినక ఎట్లాగో జీవితం ముందుకు నెట్టుకుపోతూ ఏదో ఒకరోజు పైకి లెగుస్తూ ఆ జీవితాన్ని ఎలబూస్తూ ఉండేవాళ్ళు. ఈ ఆంటీ అనేది ఉంది కాబట్టి ఈ అబ్బాయి తప్పు చేశాడు కదా. ఈ అబ్బాయి తప్పు చేశాడు, ఆంటీతో ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళిద్దరు విడిపోవటానికి కారణం ఆంటీ. అట్లాగే ఆడది కూడా, అలాగే ఆడది తప్పు చేయడానికి గల కారణం మొదటిది ప్రేమ, ఆ తర్వాత డబ్బు. ఇంట్లో ప్రేమ లేనప్పుడు బయట ప్రేమ ఎవరైనా చూపించగానే వెళ్ళిపోయింది అనమాట. అట్లాగే ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు అదైతే పొస్తు పడుకుంటుంది, పిల్లల్ని పొస్తు పడుకోబెట్టలేదు కదా. అట్లాంటప్పుడు ఈ మూడో వ్యక్తితో స్నేహం చేయడం అనేది అలవాటైంది. ఇప్పుడు చాలామంది అంటుంటారుగా, ఒళ్ళుతో బరిదెగించి కొవ్వు ఎక్కి చేస్తుంటారు.
ఒళ్ళు కొవ్వెక్కి చేసేదైతే మొగుడిని పెట్టుకొని పిల్లలు పెట్టుకొని వేరే ఊడితో తప్పు చేయాల్సిన అవసరం ఏముంది? చక్కగా వీళ్ళిద్దరిని వదిలేసి అది కొవ్వు కరిగించుకుంటా చక్కగా రూపాయి సంపాదించుకుంటా అదే వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళిద్దరిని పెట్టుకుంటూ మొగుడితో తన్నులు తింటూ పిల్లల్ని పెట్టుకుంటూ ఆ రూపాయి కోసం ఎందుకు పాకులాడుతుంది? ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంటి ఆర్థిక పరిస్థితులు ప్రభావం ఒకటి, కట్టుకున్నవాడు సరిగ్గా లేడని అర్థం. ఇక్కడ కట్టుకున్నవాడు సక్రమంగా చూసుకుంటే ఇది బయటికి వెళ్ళదు. చాలామంది కొవ్వెక్కి ఆ కొవ్వు కరిగించి నువ్వు రూపాయి ఉన్నంతలో సంపాదించి పెట్టు, అన్నీ తెచ్చి పెడుతున్నా నువ్వు అనుకుంటే సరికాదు. ఇక్కడ అది అనుకోవాలి, అన్నీ తెచ్చి పెడుతున్నాను నేను బయటికి ఎందుకు వెళ్ళాలి అది. ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళింది ఆ తీరులో కూడా నువ్వు సంతోష పెట్టాలి. మరి ఏది ఇప్పుడు పెళ్ళాన్ని సంతోష పెట్టడానికి నువ్వు ఎలా ముందుకు వస్తావు అప్పుడు నీ భార్య కూడా ముందుకు వచ్చింది. అట్లా కాకుండా నీ ద్వారంలో నువ్వు బ్రతకటం, తాగుడు, వేరే ఆలోచనలు, ఎంతసేపుడు మనం పక్కన వాళ్ళ మీద ఆలోచిస్తుంటే మన వాళ్ళ మీద పక్క వాళ్ళు వచ్చి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అట్లా అయిపోతుంది, జీవితాలన్నీ తారుమారైపోతున్నాయి. అది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మగాడు చేస్తేనేమో మగాడు మన్మధుడు, ఇక్కడ ఆడది చేస్తేనేమో దానికి రకరకాల పేర్లు పెట్టేసి దాన్ని హీనంగా నీచంగా మాట్లాడుతూ ఉంటున్నాం. అది ఇప్పుడు సపోజు ఏ విషయం ఏదైనా అది ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నప్పుడు నేనున్నా, నేను చూసుకుంటా, నువ్వు అలాంటి ఆలోచన చేయి మాకు అని ఒక్క ధైర్యం, ఆ ధైర్యం వేరే వాళ్ళతో సావాసం చేయకుండా చేస్తుంది. ఇక్కడ ఆ ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఎక్కడోసారి చచ్చిద్దిలే వాళ్ళ అమ్మోళ్ళని అడిగి ఆ తీరులో అనుకుంటుంది. ఇక్కడ ఎక్కడా గతి లేనప్పుడు ఏం చేసేదంటే ఇక్కడ ఈ తీరులో ఆ టైంలోనే ఆంటీలాగా అనమాట. ఆ టైంలోనే ఎవడో ఒకడు మొన్న వీడియో పెడితే ఏమంటారు, ఎవడైనా డబ్బు చూపించగానే వెళ్ళిపోతారా అంటే ఇక్కడ ఈ ఆంటీ లేకపోతే ఈ అబ్బాయికి తప్పు చేసిన అవకాశం ఉండేది కాదుగా. చక్కగా అమ్మాయిని పెట్టుకుని హ్యాపీగా కాపురం బాగొట్టుకునేవాడు కాదుగా. ఈ ఆంటీ డబ్బు అవకాశం చూపించబట్టే కదా వీడు తప్పు చేయటానికి అవకాశం. ఎందుకు? ఇక్కడ ఆర్థిక పరిస్థితులు బాధలు భరించలేక ఇంట్లో ఆడదాన్ని సంతోష పెట్టేందుకు చేశాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు బాగోక బిడ్డలు బతికించుకోవడానికి ఆడది. అది ఇప్పుడు ఆడవాళ్ళు తప్పు చేయడం, మగవాళ్ళు తప్పు చేయడానికి కారణం ఆడవాళ్ళు ఎలాగో ఆడవాళ్ళు తప్పు చేయడానికి కారణం కూడా మగవాళ్ళే. ఆ తీరులో అనమాట. కొంచెం మీరు ఇప్పుడు ఆడది 90% ముందు గడప దాటదు, దాటింది అని అనిపిస్తే అది మీలోనే లోపం. ఏదైనా చేయి జారకుండానే చూసుకోవాలి. చేయి జారిన తర్వాత మనం ఏదో అంటారు చూడు, చేతులు గాలిన తర్వాత తాగులు కొట్టుకొని ప్రయోజనం ఏంది? గడప దాటక ముందే చూసుకోవాలి, గడప దాటిన తర్వాత చేసేది. అట్లాగే ఇక్కడ ఆంటీ దగ్గర జీవితం ఎంతవరకు చక్కగా భార్య ప్రేమించిన దాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఆ లైఫ్ బిడ్డలు ఎంత బాగుంటుంది. ఇక్కడ ఆంటీతో అంతవరకు దాని బిడ్డలతో చాలా వాటికి ఏదో ఒక రోజు, ఎందుకంటే సంతోషం. ఇప్పుడు నువ్వు చేసే పనిలో మనల్ని సంతృప్తి పడుతూ సంతోష పెట్టే పని అయితే లైఫ్ లాంగ్ బ్రతికినా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సంతోషం ఉండదు, దాన్ని సంతోష పెట్టే పనిలోనే ఉంటాడు. డబ్బు అనేది అన్ని రకాలుగా సంతోష పెట్టడం అనేది జరగని పని, అది తాత్కాలికమే ఆ సంతోషం. ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండాలంటే మనకిష్టమైన వాళ్ళతో, మనం ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా జీవించినప్పుడే ఇక్కడ ఇది ఆనందపడింది. ఇది ఆనందపడే పనులు చేయాలి. కానీ ఇక్కడ ఆకర్షణకు లోనైతే జీవితం మొత్తం చిందరవందరగా ఆందోళనకు లోనైపోతుంది. అది అర్థం చేసుకోండి. ఇది ఎంతవరకు మీకు అర్థమైందో. ఎందుకంటే ఇక్కడ పాపం ఆ అబ్బాయి ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. తిరిగి తెచ్చుకోవటానికి ఎక్కడ వెళ్ళిపోయింది. ఇప్పుడు అదృష్టం బాగుండి ఆ అమ్మాయి మళ్ళీ నీ మీద ఆలోచన ఉంటే వచ్చిద్దేమో. లేదు వాళ్ళ అమ్మోళ్ళు వేరే పెళ్లి చేయాలని ఆలోచిస్తే చేజారిపోయినట్టు. ప్రేమించిన దాన్ని నీ చేతులారా నువ్వే వదిలేసుకున్నట్టు, వేరే వాళ్ళకి అప్పచెప్పేసినట్టు. ఇక్కడ నువ్వు బాగుంది ఏముంది, ఆంటీ దగ్గర డబ్బు సంపాదించి ఏం ప్రయోజనం? ఎందుకంటే జీవితానికి ఒక తోడు నీడ ఉంటేనే. ఒంటరి ప్రయాణం ఎప్పుడైనా సరే సమస్యలో వలయంలో పడేస్తుంటుంది. అదే జంటగా మన జీవితంతో ఆ జంటకి జంట ఆ తీరులో పిల్లల్ని పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోతే ఆ జీవితం పరిపూర్ణతమైన జీవితం. అది ఆ జీవితం అంటే. అలాంటి జీవితం కావాలని కోరుకోండి దయచేసి. అర్థమైందా?